ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ చేసిన ఆరోపణలను ఖండిస్తూ మాట్లాడిన అంశాలు ఏమిటంటే ఎస్ఎస్ మాల్ అవినీతి ఆరోపణలపై వివరణ ఇచ్చారు. మున్సిపాలిటీకి కట్టాల్సిన బకాయిల విషయంలో రాచమల్లు 2.50 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారని ఉక్కు ప్రవీణ్ ఆరోపించారు. దీనికి సమాధానంగా రాచమల్లు మాట్లాడుతూ ఎస్ఎస్ మాల్ మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా డీవియేషన్ చేసి నిర్మించబడిందని, దీనికి సంబంధించి బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ బీపీఎస్ కింద సుమారు 3.12 కోట్ల రూపాయలు కట్టాలని గతంలోనే నోటీసులు కూడా మున్సిపాలిటీ ఇచ్చిందని రాచమల్లు అన్నారు. వడ్డీతో కలిపి ఆ మొత్తం ఇప్పుడు 8 నుంచి 9 కోట్ల రూపాయలకు చేరి ఉండవచ్చని, 3 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి బాకీ ఉన్న వ్యక్తి 2.5 కోట్ల రూపాయలు లంచం ఎందుకు ఇస్తాడని ఒక్కసారి ఆలోచన చెయ్యాలని ఉక్కు ప్రవీణ్ ను ఉద్దేశించి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ప్రశ్న లేవనెత్తారు. ఒకవేళ లంచం ఇస్తే బకాయిలు రద్దు కావాలి లేదా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇప్పించాలి. కానీ ఎస్ఎస్ మాల్ కు ఇప్పటికీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వలేదు. బకాయిలు కూడా ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. అలాంటప్పుడు లంచం అనే అంశము ఇక్కడ ప్రశ్నే కాదు. లంచం తీసుకుంటే మున్సిపాలిటీ బకాయిలు రద్దు చేయాలి కదా. ఒక్కసారి ఉక్కు ప్రవీణ్ తర్కంతో ఆలోచన చెయ్యాలని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు హితబోధ చేశారు. ఎస్ఎస్ మాల్ యాజమాన్యం వరదరాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డి మరియు వారి అనునేయులదని రాచమల్లు స్పష్టం చేశారు. ఉక్కు ప్రవీణ్ నిజంగా చిత్తశుద్ధి ఉంటే తన సొంత పార్టీ నేత అయిన వరదరాజుల రెడ్డిని కానీ లేదా కొండారెడ్డిని గాని ఆ బకాయిలు కట్టమని గట్టిగా ప్రశ్నించాలి. కానీ ప్రతిపక్ష నాయకుడైన రాచమల్లుపై నిందలు వేయడం సరికాదని రాచమల్లు అభిప్రాయపడ్డారు. బీపీఎస్ డబ్బులు కట్టకపోతే ఎస్ఎస్ మాల్ ను సీజ్ చేయడం వల్ల మున్సిపాలిటీకే నష్టం వాటిల్లుతుందని, ఎందుకంటే అక్కడ ఉన్న షాపుల ద్వారా వచ్చే నెలవారీ పన్నులు ఆగిపోతాయని రాచమల్లు వివరించారు. చట్ట ప్రకారం ఆస్తిలో 10% మున్సిపాలిటీ వద్ద మార్టిగేజ్ చేయబడి ఉందని, ఎప్పటికైనా ఈ డబ్బులు వడ్డీతో సహా తప్పక వసూలు అవుతాయని రాచమల్లు చెప్పారు. ఉక్కు ప్రవీణ్ ను పిరికివాడని సంబోధిస్తూ వరదరాజుల రెడ్డిని విమర్శించే ధైర్యం లేక ప్రతిపక్ష నాయకుడైన రాచమల్లును టార్గెట్ చేస్తున్నారని రాచమల్లు మండిపడ్డారు. ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి లోకేష్ ద్వారా కలెక్టర్కు ఆదేశాలు ఇప్పించగలిగితే ఉక్కు ప్రవీణ్ తప్పకుండా ఆ బకాయిలను వసూలు చేయించచ్చని, ఉక్కు ప్రవీణ్ ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని రాచమల్లు రూట్ మ్యాప్ చెప్పారు. అబద్ధం అనేది నిజం యొక్క బట్టలు వేసుకొని ఊర్లో తిరుగుతూ అందరినీ నమ్మిస్తుందని, కానీ నిజం నగ్నంగానే ఉంటుందని, అందుకే పెద్దలు నగ్న సత్యం అని అంటారని రాచమల్లు సత్యం నగ్న సత్యం కథను వివరించారు. రాచమల్లు రాజకీయ జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిదని, అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తన కుమార్తె పెళ్లి విషయంలో కూడా చేసిన వ్యక్తిగత విమర్శలను విమర్శ చేసిన వారి సంస్కారానికే వదిలేస్తున్నానని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు. అభివృద్ధిని అడ్డుకున్నానన్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రాచమల్లు హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులే మాట్లాడుతున్నాయని, అవసరమైతే ఉక్కు ప్రవీణ్ తన కుటుంబ సభ్యులు కూడా తాను చేసిన అభివృద్ధి పనులతో మాట్లాడవచ్చని, ఉదయం లేచినప్పటి నుంచి తాత్కాలిక కూరగాయల మార్కెట్ నుంచి మైదుకూరు రోడ్డు గుండా ప్రయాణం చేసినా తను చేసిన అభివృద్ధి మాట్లాడుతుందని, అలాగే ప్రతిరోజు మైలవరం డ్యాం నుంచి వస్తున్నటువంటి మంచినీళ్లతో కూడా తను చేసిన అభివృద్ధి ఏమిటో ఉక్కు ప్రవీణ్ కుటుంబ సభ్యులు మాట్లాడవచ్చని, ఇంకా పలు రాచమల్లు హయాంలో చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి ప్రస్తావిస్తూ రాచమల్లు సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చారు. ఇంకా రాచమల్లు ఏమన్నారో ఆయన మాటల్లోనే ఈ పూర్తి వీడియోను చూసి వీక్షకులు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై గురించి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజల సమస్యలను తప్పుదావ పట్టించేదానికి, వారి కష్టాలను బైపాస్ చేసేదాని కోసం డైవర్షన్ పాలిటిక్స్ కు తెరదీసింది. గత 1.5 సంవత్సరంగా ఈ ప్రభుత్వం వచ్చిన ఒక 6 నెలల నుంచి స్టార్ట్ చేసింది డైవర్షన్ పాలిటిక్స్. ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకసారి ప్రజలకు ఏ కష్టం వస్తే ఇంకొకటి తీసుకొచ్చి పెట్టేది. ఆ ఇంకొకటి తీసుకొచ్చి పెట్టే ప్రతిసారి
జగన్మోహన్ రెడ్డి గారి పేరు చొప్పించాలా, జగన్మోహన్ రెడ్డి గారికి బురదన్న బుయ్యాలా, రక్తమన్న బుయ్యాలా, ఏదో ఒకటి ఒక మరకైతే ఆయనకు పూసి వీళ్ళ మరకల నుంచి తప్పించుకునే దానికి ప్రయత్నం చేస్తారు పెద్దబాబు చిన్నబాబు. వాస్తవానికి రాష్ట్రంలో అయితే ఆరోగ్యశ్రీ అటకెక్కింది. ఫీజు రియంబర్స్మెంట్ కు ఫీజులు కట్టే పరిస్థితి లేదు. రైతుల బాధలు వర్ణనాతీతం. ఉద్యోగస్తులకు నొప్పులు, నిరుద్యోగులకు నిట్టూర్పులు, మహిళలది అసలుగైతే చెప్పడానికి వెళ్ళిదానంతా పెదవీరుపు మాటలు. ఇన్ని రకాల కష్టాలతో ఇన్ని రకాల మనుషులు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉంటే వీటిని తప్పుదోవ పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు లేటెస్ట్ గా కొత్తగా తీసుకొచ్చినారు ఈ రోజు వాళ్ళ ఎమ్మెల్సీలతోనూ వాళ్ళ మంత్రులతోనూ సోషల్ మీడియాతోనూ చంద్రబాబు నాయుడు గారి యొక్క పల్లకీని మోసే డోలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మొదలు పెట్టినారు సోషల్ మీడియాలో. అందుకు ఏంది వాళ్ళు ఈరోజు తీసుకొచ్చినదంటే ఆశ్చర్యం కలిగేది. అసలు ఇంత అసహ్యకరమైన రాజకీయాలు చేస్తారా, ఇంత బురద జల్లే ప్రయత్నంలో ఎంత నీచానికైనా దిగజారిపోతారా అనిపిస్తుంది. వాళ్ళు ఏంది ఈరోజు చేస్తారు లేదంటే కన్నా 2021 సంవత్సరంలో బ్లడ్ స్టాండర్డ్స్ అనే ఒక పుస్తకం రాసినాడు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉడుగుల సుధాకర్ రెడ్డి. ఎర్రచంద్రానికి సంబంధించి రాసినాడు బ్లడ్ స్టాండర్డ్స్ అని చెప్పి. అది 2023 సంవత్సరంలో ప్లానెట్ కిల్లర్స్ పేరుతో ఒక ఇన్వెస్టిగేషన్ ఛానల్ ఒక డాక్యుమెంటరీ తీసింది 2023 సంవత్సరంలో. దీని ఈ ఉడుగుల సుధాకర్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ రాసిన పుస్తకం ఆధారం ప్రకారం 2023 సంవత్సరంలో ఒక డాక్యుమెంటరీ. ఆ డాక్యుమెంటరీలో ఎక్కడే గాని జగన్ గారి పేరు గాని జగన్ గారి ఫోటో గాని ప్రస్తావన గాని లేదు. ఇప్పుడు కొత్తగా ఈ పచ్చమూకల యొక్క కుతంత్రంతో వీరి కుట్రలతో ఇప్పుడు కొత్తగా డిస్కవరీ అనే ఒక మళ్ళీ డాక్యుమెంటరీ తయారు చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆ డాక్యుమెంటరీ పేరు కూడా ఏంటంటే కన్నా జావా డిస్కవరీ. ఈ జావా డిస్కవరీ అనే ఈ ఛానల్ ద్వారా ఏవైతే డాక్యుమెంటరీ కథనం తయారు చేసినారో దీంట్లో ఉన్నట్టుండి జగన్ గారి ఫోటో, జగన్ గారి ప్రమేయము ఇవన్నీ తీసుకొచ్చి పెట్టినారు. ఎవరికి? కొల్లం గంగిరెడ్డి ఎర్రచందనం స్మగ్లర్ ఎవరైతే ఉన్నారో కొల్లం గంగిరెడ్డి, ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారికి కనెక్షన్ కుదురుస్తూ వేరే ఫోటోలు తీసుకొచ్చి మార్ఫింగ్ చేసి ఈ కథనంలో ఈ డాక్యుమెంట్ లో పెట్టి ఇప్పుడు మళ్ళీ ఒక స్టేట్మెంట్ వాళ్ళ ఎమ్మెల్యేలతోనో వాళ్ళ ఎమ్మెల్సీతోనో ఏమని ఒక గొడ్డలి పార్టీ, ఒక మాఫియా పార్టీ, ఒక ఎర్రచందనం పార్టీ, జగన్మోహన్ రెడ్డి క్రిమినల్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాస్తవానికి అయితే నిజానికి మేము మాట్లాడాల్సి వస్తే గన తెలుగుదేశం పార్టీ ఒక వెన్నుపోటు పార్టీ, ఒక మోసాల మేనిఫెస్టో, అది ఒక అబద్ధాల పథకాల పార్టీ. పెదబాబేమో 420, చిన్నబాబేమో రెడ్ బుక్ రాజ్యాంగానికి అధ్యక్షుడు. వీళ్ళు మాట్లాడేది మాత్రం ప్రతిరోజు నీతి మాటలే మాట్లాడతారు. ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజల హృదయాలలో బలహీనపరిచే ప్రయత్నం చేస్తారు. కొల్లం గంగిరెడ్డి గురించి మాట్లాడే ముందు వీరు గురివిందగించి సామెతను కూడా అర్థం చేసుకోవాలా. రాయచోటి తాలూకా సుండుపల్లి మండలం దేశమందరికీ తెలిసిన వాడే మహేష్ నాయుడు. ఈరోజు కొత్తగా ఏదో ఈ మీడియా కోసం మాట్లాడేది కాదు. ఏ పేపర్ తిరిగేసినా, ఏ ఛానల్లో ఆనాడు చూసినా, ఎవరి నోట్లో మాట్లాడినా మహేష్ నాయుడు పెద్ద ఎర్రచందనం స్మగ్లర్. అంతర్జాతీయ స్థాయిలో స్మగ్లింగ్ గ్యాంగులతో సంబంధం ఉండేవాడు మహేష్ నాయుడు. ఆనాడు అరెస్ట్ చేసి 2014లో అరెస్ట్ చేసినారు. 1 సంవత్సరం రోజులు కడప జైల్లో పెట్టారు, పీడీ యాక్ట్ పెట్టి. చాలా కేసులలో ముద్దాయి ఆయన. ఈయన ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకుడు, నేడు అధికార రాష్ట్ర ప్రతినిధి తెలుగుదేశం పార్టీకి. ప్రజలారా, అంతర్జాతీయ స్థాయిలో ఎర్రచందనం స్మగ్లర్ అయినటువంటి మహేష్ నాయుడు ఈనాడు తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధి. నేను ఎట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధినో నాలాగే ఆయన అధికార ప్రతినిధి. నేనేమో సామాజిక సేవలో ఉండా, ఆయనేమో ఎర్రచందనం సేవలో ఉన్నాడు. అటోడు చంద్రబాబు నాయుడుకు ముఖ్య అనుచరుడు. ఇటోళ్ళందరినీ చుట్టూ పెట్టుకుంటారు. స్టాంపులు, నకిలీ స్టాంపులు తయారు చేసే వాళ్ళని పెట్టుకుంటారు. ఇంకా చాలా స్మగ్లింగ్ చేసే వాళ్ళని పెట్టుకుంటారు చంద్రబాబు నాయుడు. ఎన్నో హత్యలు చేసే వాళ్ళని పక్కన పెట్టుకుంటారు. వాళ్ళ గురించి మాట్లాడారు. అసలు కొల్లం గంగిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి సంబంధం ఉంది? రాజారెడ్డి కాలం నాటి మనిషి కొల్లం గంగిరెడ్డి. రాజశేఖర రెడ్డి కాలం నాటికి సమాప్తమైన మనిషి. 20 సంవత్సరాలుగా అతను రాజకీయాలకు గాని, కడప జిల్లాలో గాని, ప్రజలకు గాని ఎవరికి పరిచయం లేని వ్యక్తి. పరిచయమే లేదు. ఆ రాజంపేట ఏరియాలో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుసు తప్ప కడప జిల్లాలో ఎవరికి కొల్లం గంగిరెడ్డి తెలియదు. 20 సంవత్సరాలు అయింది. చాలా సంవత్సరాలు అతను జైల్లో కూడా ఉన్నాడు. మాకు మా పార్టీకి ఏమాత్రం సంబంధం లేని వాడు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మేము ఉన్నాం. నేను ఏ రోజు చూడలే కొల్లం గంగిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో గాని, పార్టీ కార్యక్రమాలు గాని, ఆయన దగ్గర గాని.
వాళ్ళన్న బ్రహ్మానంద రెడ్డి ఎస్ ఒక రాజకీయ నాయకుడు, మా పార్టీలో కొనసాగినాడు, ఆయనకు మాకు సంబంధాలు ఉన్నాయి. ఆయన సోదరులతో మాకే సంబంధాలు లేవు. కానీ ఈ డిస్కవరీ ఈ దాంట్లో ఛానల్లో మాత్రం కథనం తీసుకొస్తారు. ఈ డాక్యుమెంటరీ కథనం మాత్రం తీసుకొచ్చి దాంట్లో జగన్ గారు ఫోటో పెట్టేది కొల్లం గంగిరెడ్డి అనేది గొడ్డలి పార్టీది. మళ్ళీ ఆమె మాట్లాడుతుంది ఎమ్మెల్సీ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఈ గంగిరెడ్డి అంట. ఈ గంగిరెడ్డి ఆ గంగిరెడ్డి ఒకటి కాదమ్మా అనే విషయం కూడా వీళ్ళకి తెలియదు. కడపలో నేను హత్య జరిగితే దస్తగిరి చనిపోతే ఆ దస్తగిరి ఈ దస్తగిరి ఒకటి మాట్లాడుతుంది ఇన్ఛార్జి మంత్రి. అంటే వీళ్ళ కళ్ళకు బయలు కమ్మినాయంగా ఎవరన్నా చచ్చిపో, ఎవరన్నా బతుకో, ఎవరన్నా నేరం చేయి, అది తీసుకొచ్చి గబక్కన జగన్మోహన్ రెడ్డి గారికి ప్యాచప్ చేయాల. కడపలో దస్తగిరి చచ్చిపోతే పులిందుల దస్తగిరి, కొల్లం గంగిరెడ్డి అంటే ఈ ఎర్రగంగిరెడ్డి హత్య కేసులో వివేకానంద కేసులో హత్యలో ఎర్రగంగిరెడ్డి అయితే ఆ ఎర్రగంగిరెడ్డి. మీకు నాలెడ్జ్ లేదు, వాస్తవ రాజకీయ పరిస్థితులు అవగాహన లేదు. మీకుండేది ఒకటే, చంద్రబాబు నాయుడు చెప్పినాడు, పెదబాబు చిన్నబాబు చెప్పినాడు, ఏం జరిగినా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి లింకప్ చేసి ఇంత నోట్లు వేసుకొని మాట్లాడాలా. వలన ప్రజలలో మీరు ఎంత అప్రతిష్ట పాలైపోతున్నారు, ఎంత మీరు అసహ్యపరమైన పరిస్థితులు అయిపోతారో మీరు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. మీరు అసలు వాస్తవానికి నిజాయితీగా మాట్లాడాలంటే కదా ఒకసారి ఈనాడు పత్రికలు తిరగవేయండి ప్రజలారా. నేను తిరిగేసిన ఈనాడు పత్రికలు. పురంధేశ్వరి గారి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పురంధేశ్వరి గారు కొనసాగిన మన్నటి వరకు భారతీయ జనతా పార్టీలో గంగిరెడ్డి చేరుకున్నాడు. విజయవాడ కూడా పోయినాడు. ఆయన భార్య కుటుంబ సమేతంగా పోయినాడు. స్వయంగా ఆయన ఈనాడు పేపర్ ప్రకటన చేసేవాడు, నేను భారతీయ జనతా పార్టీలో చేరుతానని చెప్పి. వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా చెప్పినారు. లాస్ట్ మూమెంట్ లో ఏదో కారణాల చేత పార్టీలో చేరకపోయిండొచ్చు, కానీ వాళ్ళు ఆహ్వానించి చేరుతామని చెప్పి రకరకాలు జరిగి మరి ఎక్కడ పంపకాల దగ్గర వాటాలు వచ్చినాయో, మరి ఎక్కడ వాటాల పంపకాలలో ఏమి ఇబ్బందులు వచ్చినాయో మాకు తెలియదు. కానీ అతను భారతీయ జనతా పార్టీకి దగ్గరైనటువంటి వ్యక్తి కొల్లం గంగిరెడ్డి. అతను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి లింకప్ చేయాల్సిన అవసరం. మహేష్ నాయుడు అనే వాడు పూర్తిగా అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్, రాష్ట్ర అధికార ప్రతినిధి. దీని గురించి మాట్లాడరా మీరు? ఇట్లా జాబితా చెప్పాల్సి వస్తే ఎర్రచందనం స్మగ్లర్స్ కానీ, రిజిస్ట్రేషన్ స్టాంపులకు సంబంధించి కానీ, లేకుంటే భూములకు సంబంధించి కానీ, లేకపోతే హత్యలకు సంబంధించి కానీ, లేకుంటే ఆర్థిక నేరాలకు సంబంధించి కానీ అనేక రకాల నేరాలతో సంబంధం ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు చుట్టూ పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో ఉన్నారు. వాటి గురించి మాట్లాడడానికి నోరు రాని మీకు అబద్ధాలను తీసుకొచ్చి అసలు నేను ఇంకొక ప్రశ్న కూడా నేను అడగదలుచుకునేది ఏంటంటే కదా, మొదట డాక్యుమెంట్ లో లేని జగన్ గారి ఫోటో రెండవ డాక్యుమెంట్ ఎట్లా వచ్చింది? ఏ సీనియర్ జర్నలిస్ట్ ఉడుగుల సుధాకర్ రెడ్డి ఏ పుస్తకం అయితే రాసినాడో బ్లడ్ స్టాండర్డ్స్ అని చెప్పి, ఆ కథనం ప్రకారము మొదట తీసిన ప్లానెట్ కిల్లర్స్ లో ఆ డాక్యుమెంటరీలో లేని జగన్ ఫోటో రెండవ డాక్యుమెంటరీలో మాత్రం జగన్ ఫోటో వచ్చింది. ఇది నేను రాయలేదు. నేను రాసిన బ్లడ్ స్టాండర్డ్స్ అనే కథనం ఏవైతే పుస్తకం రాసినానో ఆ పుస్తకములో జగన్ గారి ప్రస్తావన గాని, జగన్ గారి ఫోటో గాని, కొల్లం గంగిరెడ్డికి సంబంధించి గాని, జగన్ సంబంధించి గాని నేను రాయలేదు. వీళ్ళు తప్పు చేసినారని చెప్పి ఆ జర్నలిస్ట్ ఏ రచయిత అయితే రాసినాడో ఉడుగుల సుధాకర్ రెడ్డి, ఆయన లీగల్ నోటీసులు పంపించినాడు. లీగల్ నోటీసులు పంపించిన తర్వాత ఆయన ట్వీట్ చేసిన తర్వాత ప్రపంచానికి అర్థమైంది ఈ పచ్చముఖ ఎంత బరితెగించిపోతా ఉంది అని చెప్పి. ఈ పచ్చముఖ యొక్క కుట్రలు, కుతంత్రాలు ఎంత అర్థరహితం అనేది సుస్పష్టమైపోతా ఉంది. ఇది మేము ఆ ఉడుముల సుధాకర్ రెడ్డి సీనియర్ జర్నలిస్టే కాదు, మా పార్టీ వాళ్ళు కూడా నిర్ణయం తీసుకుంటారు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారి సలహా మేరకు నిర్ణయం తీసుకొని లీగల్ గా మేము కూడా చర్యలకు ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. లీగల్ గా చర్యలకు ముందుకు పోవడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఉండబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా స్పందించని నాయకులారా, మిత్రులారా, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వీరు చెప్పే అవాకులు చవాకులను ఎప్పటికప్పుడు మనం ఖండించాల్సిన బాధ్యత ఉంది. వీరు చెప్పే అబద్ధాల నుంచి మన నాయకులు మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల హృదయాలలో మన నాయకుల యొక్క స్థానాన్ని సుస్థిరంగా నిలుపుకునే దానికి మనం గట్టిగా గళవిప్పాల్సిన అవసరం ఉంది. అబద్ధాలను మనం ఖండించాల్సిన అవసరం ఉంది. నిజాలను నిర్భయంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ప్రొద్దుటూరులో మొదలైనటువంటి ఈ కార్యక్రమం ఇచ్చాపురం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించడం దీనిపైన. ఈరోజు ఎర్రచంద్రం అంటారు, ఒకరోజు గొడ్డలి అంటారు, ఒకరోజు తల్లి అంటారు, ఒకరోజు చెల్లి అంటారు, నోటికి వచ్చిన కూతల నీళ్లు కారు కూతలు గుస్తాపోతుంటారు. వీటిపైన మనం స్పందించాల్సిన అవసరం ఉంది. మన నాయకులు మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా అనేక రకాల 420కి సంబంధించినటువంటి, అది నా దృష్టిలో అయితే కదా 420 పార్టీ వెన్నుపోటు పార్టీ, అది మోసాల పార్టీ, అబద్ధాల పార్టీ, వాడుకొని వదిలేసే పార్టీ, అది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరిచే పార్టీ. ఇంత బలహీనమైన పార్టీని ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే మనం ఎప్పుడు కూడా చూసి ఉండం. ఇంత డైవర్షన్ పాలిటిక్సా? ఓ రోజు లడ్డు అంటారు, ఓ రోజు వరదలు అంటారు, ఓ రోజు ఇంకొకటి అంటారు. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి తీసుకొచ్చేది డైవర్షన్ పాలిటిక్స్ లో మీరు ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే మేము అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఉందా మిత్రులారా? ఆరోగ్యశ్రీ ఉందా?
ఆరోగ్యశ్రీ అటకెక్కించినారు. ఈరోజు ఎవరైనా పేదవానికి ఇబ్బంది జరిగితే సొంత డబ్బులు ఉంటే ఆసుపత్రికి పోవాలా, లేకపోతే ఇంట్లో మూలధార కూడా రావాలి. ఆరోగ్యశ్రీకి సృష్టికర్త రాజశేఖర రెడ్డి. దానికి మరింత ప్రాణం పోసి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరోగ్యశ్రీ అంటే అమృత భాండారం అని అందించినవాడు జగన్మోహన్ రెడ్డి. అమృత భాండారం అని అందించిన వాడు, ఆరోగ్యశ్రీని పుట్టించిన వాడు రాజశేఖర రెడ్డి. సృష్టికర్త రాజశేఖర రెడ్డి అయితే ఆ ఆరోగ్యశ్రీని అమృత భాండారం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మీరు విషపు కుండ చేసినారు, దాన్ని అటకెక్కించినారు. పేదవాళ్ళ యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతుంది ఈ ప్రభుత్వం. ఫీజు రియంబర్స్మెంట్ అద్భుతమైనటువంటి పథకాన్ని రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినాడు. దానికి మరిన్ని మెరుగులు దిద్ది ఈ రాష్ట్రంలో బడుగు బలహీన పేదరిక వర్గాలన్నిటికీ పెద్దపీట వేసినాడు చదువుకు జగన్మోహన్ రెడ్డి. మీరు 4,000 కోట్ల బకాయిలు పెట్టి ఈరోజు ఫీజులు కట్టలేక పిల్లలు ఇంటికి పంపిస్తా అంటే మాకు సంబంధం లేదు, మీరే ఫీజులు కట్టుకొని చెప్పే ధైర్యమైన పరిస్థితులకి ఈ ప్రభుత్వం వచ్చింది. ఉద్యోగస్తులు ధర్నా చేస్తున్నారు రోడ్లెక్కి, నిరుద్యోగులు నిట్టూర్పులు, మహిళలు ఆక్రందనలు, రైతులు అస్తవ్యస్తమైన వారి జీవితం, అస్తవ్యస్తమైపోయింది రైతుల జీవితం. ఇన్ని కష్టాల మధ్య, ఇన్ని ఇబ్బందుల మధ్య ఈ రాష్ట్రం కొట్టుమిడతా ఉంటే వాటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వాటి మీద దృష్టి పెట్టారు. వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయరు. రైతుల కష్టాలు తీర్చరు. పిల్లల విద్యకు ఉపయోగపడరు. మహిళల యొక్క సంక్షేమ పథకాలకు ఉపయోగపడరు. ఉద్యోగస్తుల హామీలను అమలుపరచరు. నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ కల్పన కల్పించరు. ఒకే ఒక మంత్రం, ఒకే ఒక నామం, ఒకే ఒక నామం. ఈ రాష్ట్రంలో అస్మదీయులు తస్మదీయులు ఇద్దరు పాడే పాట ఒక్కటే మిత్రులారా. ఇద్దరం పాడే నామస్మరణం ఒక్కటే. జగన్ ప్రేమించే మేం పాడేది జై జగన్. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించే చంద్రబాబు నాయుడు ఈ పచ్చముఖ స్మరించేది కూడా జై జగనే. కాకపోతే మేము జై జగన్ అంటున్నాం, మీరు మరొక రూపంలో జగన్ను నామస్మరణ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్రమంతా జగన్మోహన్ రెడ్డి గారి పేరే స్మరించే పరిస్థితి. ప్రేమతో మేము స్మరిస్తున్నాం, అసూయాగ్రస్తులై ద్వేషంతో మీరు ద్వేషిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఈ రాష్ట్రంలో ఎప్పటికీ అవసరమే. ఈ రాష్ట్రం యొక్క దశ దిశ నిర్దేశానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు ఎప్పటికీ మనకు అవసరమే మిత్రులారా.